చదువుకుందామండి. మన మధ్యన ఉన్న గుడాల వరదానం గారు అని అంటే మా బావగారు అంటే పెద్ద పాస్టర్ గారి కోపం వచ్చేద్దాడు అన్నయ్య గారు వచ్చి మనల్ని ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిస్తారు. కీర్తనలు 29. మొదటి వచనం బావగారు చదివితే రెండో వచనం మనం అలా వచనం మార్చి వచనం మనం చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 29వ కీర్తన. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గొంతులు వేయినట్లు ఆయన చేయును, లెబానోను షిరియోను గొర్రెపోతు పిల్లల వలె గొంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడయ్యను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక. కూర్చుందామండి, కూర్చుందాం. దేవునికి స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం. హల్లెలూయా. 29వ కీర్తన, కీర్తనల గ్రంథం 29వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. ఎవరు రాశారండి? అమ్మా హుషారుగా ఎవరు రాశారు? దావీదు గారు రాసిన కీర్తన. అయితే 28వ కీర్తన 29వ కీర్తన ఒకసారి 28వ కీర్తన 1వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక ఆలకించుము. నీవు మౌనముగా ఉన్న ఎడల నేను సమాధిలోనికి దిగువాడిలాగా అయిపోతాను. 28వ కీర్తన అంతా ప్రార్థన కీర్తన. దావీదు గారు వెనకాల ఉన్న 600 మంది వారు యూదా అరణ్యంలో తిరుగుతున్నప్పుడు, మహానయీము దగ్గర తిరుగుతా ఉన్నప్పుడు దుఃఖిస్తూ రాసిన కీర్తన 28వ కీర్తన. 28వ కీర్తన దుఃఖపడుతూ రాసింది. అయితే దావీదు గారి దగ్గర ఉన్న మంచి లక్షణం, మనం నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటి అని అంటే, ఆయన ఎంత దుఃఖంలో ఉన్నా, ఈ తర్వాత 30వ కీర్తనలోనే ఒక వచనం ఉంటుంది, 5వ వచనం అనుకుంటా, సాయంకాలం అంతా ఏడుపున్నా అది ఆయన లక్షణం. రాత్రి అంతా ఏడుస్తా ఉంటే పొద్దున్న లేచి మనం ఏం చేస్తాం? పెద్ద పాస్టర్ గారు అంటారు, నేను రాత్రి నిద్రపోతే కదా అంటారు. నిద్రపోకుండా ఏమైనా బైబుల్ చదువుతుందా, ప్రార్థన చేస్తుందా అని అంటే నాకు పొద్దున్న అర్థమైంది. ఉరకబెట్టి మరి నిద్రపోతుంది. నాకు రాత్రి అంతా నిద్రపోలేదండి అంటే మిగతా రాత్రులు నేను చూడలేదు కాబట్టి. ఎవరిద్దరండి? వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఏమన్నా రేపు వెళ్ళిపోతారు కదా. మనమైతే ఏం చేస్తామంటే, రాత్రి అంతా దుఃఖం ఉందనుకో, పొద్దున్నే వాట్సాప్ ఓపెన్ చేస్తాం, మెసేజ్ పెట్టేస్తుంటాం. అందులో ఇక స్టేటస్లు పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారు స్టేటస్లు పెట్టేవాళ్ళు. వాళ్ళ కోసమే ఉంటాయి పింట్రెస్ట్ లో ఏడుపు కొటేషన్స్ అన్ని. ఈ ఏడుపు కొటేషన్స్ రైలు బండి పెట్టినట్టుగా పెట్టేస్తారు. దాన్ని బట్టి అనుకోవాలా వీళ్ళు ఏడుపులో ఉన్నారనమాట అని.
కానీ దావీదు గారు అలా చేయడు. 28వ కీర్తన అంతా దుఃఖం కీర్తన. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 29వ కీర్తన దగ్గరికి వచ్చేసరికి మొట్టమొదటి వచ్చి నువ్వు ఏమంటాడు ఆయన? దైవపుత్రులారా. ఎవరికి చెప్తున్నాడు దైవపుత్రులు అంటే? మనకు కాదు. దైవపుత్రులు అంటే దేవదూతలు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడగలిగితే ఒకసారి చదవగలిగితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవపుత్రులు అంటే దేవదూతలు యెహోవా సన్నిధిని మీకు నమస్కారం పెడతారు. ఈవిడ గారిని ఎవరొకరు పట్టుకుంటే నాకు క్షేమం. ఆవిడ మొత్తం తిప్పేస్తుంది అయింది. ఆవిడ మాత్రం నాకు దొడమ్మ చెప్తుంది. ఆవిడ మొన్న ఆఖరి ప్రార్థనకి ఏం చేసినాం కూడా గుర్తుంది ఎవరికన్నా? దేవునికి దేవపుత్రులు అంటే దేవుని దూతలు. అదే యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. దేవదూతలు అనగా దైవపుత్రులు. ఇప్పుడు ఆలోచిద్దాం. 28వ అధ్యాయం అంతా 28వ కీర్తన అంతా ఏడుస్తూ రాశాడు. 29వ కీర్తన దగ్గరికి వచ్చేసరికి ఎవరికి చెప్తున్నాడు ఈయన? దేవుని దూతలకు చెప్తున్నాడు. ఏమని? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి. 28వ కీర్తన మొర్రపెట్టే కీర్తన అయితే 29వ కీర్తన దేవుని మహిమపరిచే కీర్తన. దేవునికి స్తోత్రం. దేవుని గురించి, ఆయన మహిమ గురించి పాడుతూ రాసిన కీర్తన 29వ కీర్తన. అయితే ఈ కీర్తనలో 14 వచనాలు ఉన్నాయి. అవునండి? ఓకే, ఇక్కడే ఉన్నారైతే 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాలలో యెహోవా యెహోవా అనే మాట 17 సార్లు ఉంటుంది. 17 సార్లు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కెత్తుంది. దైవ ధ్యానంలోకి వెళ్ళిపోవద్దు మా వదిలి గారు. ఆయన, దేవుడు, రాజు అనేవి 6 సార్లు ఉంటాయి. అంటే సాక్షాత్తు దేవుడి గురించి ఈ కీర్తనలో దావీదు గారు 23 సార్లు వచించారు. యెహోవా స్వరము అనే మాట 7 సార్లు ఉంటుంది. ఈ కీర్తన అంతా దావీదు గారు దేని గురించి వర్ణించారు, దేని గురించి పాట పాడారు అని అంటే ఆ దేవదేవుని యొక్క ఔన్నత్యము గురించి. 1వ వచనం 2వ వచనం పరలోకములో ఆయన మందిరములో దేవుని యొక్క మహత్యము గురించి. ఇక 3వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు భూలోకంలో ఆయన మందిరం. ఆయన మందిరం అంటే ఈ దేవుని ఆలయం. ఎక్కడైతే దేవుని ప్రజలు కూడుకుంటారో అది దేవుని ఆలయం. ఎక్కడైతే 2-3 ఆయన నామమున ఏకీభవిస్తారో అది ఆయన మందిరం. ఆ మందిరంలో ఉన్న వ్యక్తుల యొక్క ఔన్నత్యం ఎలాంటిదో, వారి పట్ల దేవుడు ఏ కార్యమును ఎలా చేస్తాడో, విగ్రహాలను ఏ విధంగా చితక త్రొక్కుతారో అనేది 3వ వచనం దగ్గర నుంచి 9వ వచనం దాకా ఉంది. ఇక మిగిలిన ఎన్ని వచనాలు? 10, 11 ఆయన యొక్క మహిమ గురించి. త్వరగా చూసుకుందామండి. మరలా మొదటి వచనం ఒకసారి చదువుదాం. దైవపుత్రులారా దేవునికి ఆరోపించండి ప్రభావ మహత్యములను. ఆయనకు చెందవలసిన ప్రభావం. పాత నిబంధనలో చాలా సార్లు మనం చెప్పుకున్నాం. పాత నిబంధనలో దేవుడు ఆయన మహిమను తాకితే మాత్రం స్పేర్ చేయడు, క్షమించడు, ఒప్పుకోడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ మట్టి ఘటములలో మహిమైశ్వర్యమును నింపాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన ప్రేమ. పాత నిబంధన భక్తులకు మనకు అసలు పోల్చుకో తగం. మోషే గారు ఎక్కడా, మనం ఎక్కడ? దావీదు గారు ఎక్కడా, మనం ఎక్కడ? ఏలియా ప్రవక్త గారు ఎక్కడా, మనం ఎక్కడ? అసలు వారితో అనుకోవడానికి కూడా మనం సరిపోం. కానీ యేసు ప్రభు పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చారే, ఆఖరి రక్త పొట్టు వరకు మన కొరకు రక్తం చిందించారే, ఆ రక్తము మన మీద ఉండబట్టి ఈ మట్టి ఘటములో ఆయన మహిమైశ్వర్యము. దేవునికి స్తోత్రము. చప్పట్లు కూర్చి గట్టిగా 96వ కీర్తన 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చెక్ మనం చదువుదామండి. కీర్తనల గ్రంథం 96. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించండి. ఎవరికి చెల్లించాలండి? దేవునికే చెల్లించాలి.
ఎక్కడ నేను అనేది మన దగ్గర రాకూడదు. జాగ్రత్తగా వినండమ్మా. నా వల్ల ఈ పని అయిందండి, ఈ ప్రసంగం నేను చేస్తున్నానండి, ఈ పాట నేను పాటానండి, ఇదంతా నేను అని అన్నావు అని అంటే నువ్వు జాగ్రత్తగా దగ్గరలో ఉన్నావని లెక్క. ఆఖరికి టోల్ గేట్ల దగ్గర ఆపకుండా కూడా వెళ్ళిపోతావు పాతాళానికి. ఇప్పుడు కారు హైవేలో వెళ్తుంది, టోల్ గేట్ దగ్గర ఆపాలా వద్దా? మనం కనుక నేనే అని అనుకున్నాం, ఆపాల్సిన పని లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఆయన ఒళ్ళో పడిపోతావు. ఎవరి ఒళ్ళో? డాక్టర్ లూసిఫర్ గారు ఒళ్ళో పడిపోతాం. కాబట్టి ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు ఆరోపించాలి. ఇంకోటి చెప్తున్నాను, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదవక్కర్లేదు, తీయక్కర్లేదు. అవకాశం ఉంటే దేవుని చిత్త ప్రకారం, దేవుని కృప అయితే 19వ తారీఖు నుంచి ఉపవాస ప్రార్థనలో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. కనీసం ఆమేనని గాని, స్తోత్రం అని గాని, చప్పట్లు కొడదామని గాని, మీరు బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, మీరు అడుక్కుంటే మేము కొట్టుకుంటామనా? సరే, అలా కానివ్వండి. అయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తండ్రి అయిన దేవుని గూర్చిన ఆరాధన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం గొర్రె పిల్ల యేసుక్రీస్తు గూర్చిన ఆరాధన. ఈ దైవపుత్రులందరూ పరలోకంలో ఏమంటారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయనకు చెందవలసిన ప్రభావ మహత్యములను ప్రతిగానములు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం కూడా చేయాల్సింది ఏంటంటే అనుక్షణము ఆయనను స్తుతించాలి. రెండవ వచనం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆరోపించండి, ప్రతిష్ఠితములకు అది ప్రతిష్ఠితములకు ఆభరణాలు. మనం ప్రత్యక్ష గుడారం ధ్యానిస్తున్నాం. గత 3 వారాల నుంచి ఆగింది అనుకోండి. ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానిస్తున్నాం. ఆఖరిగా మన ప్రత్యక్ష గుడారంలో నేర్చుకున్న మాట ఏంటి? పెద్ద పాస్టర్ గారు చెప్తారు. ప్రత్యక్ష గుడారము ఆర మధ్యంతర ప్రార్థనలో మనం నేర్చుకున్న వంశం ఏమిటి? మ్యూట్ అయిపోయారు, ఇప్పుడు మాట్లాడు. లేవీలంట. ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు. ఆ వస్త్రాలు ఎలా చేసుకోవాలి? నిర్గమకాండము 28వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండ గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ఎవరికి? ఆ పైన ఉంటది అహరోనుకి, అహరోను కుమారులకు అలంకారము, ఘనతయు కలుగునట్లు. చాలా ఘనత, మహిమ ప్రధాన యాజకుడైన అహరోనుకు, అహరోను కుమారులకు కలుగునట్లు. ఇక్కడ రాయబడిన మాట అదే. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట మనం కూడా ప్రతిష్ఠితముగా ఆభరణాలు ధరించుకోవాలి. రక్షణ వస్త్రం దేవుడిచ్చాడు, మహిమ వస్త్రం దేవుడిచ్చాడు, దయా కిరీటం ప్రతి సంవత్సరం ధరింపజేస్తున్నాడు. వీటన్నిటిని ఇంటి దగ్గర పెట్టి, దయా కిరీటం కదా పాస్టర్ గారు పద్దాగా పెట్టుకుని తిరిగితే దొంగలు ఎక్కువైపోయారు ఈ మధ్యన, కిరీటం ఎత్తుకెళ్ళిపోతారండి, ఇంటి దగ్గర ఎట్టుకొస్తారండి అని చెప్పేసి దాసుకుని వచ్చి ఇక్కడ స్తోత్రం ఆత్రం అనకూడదు. నువ్వు ధరించుకోవాల్సిన రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి, మహిమ వస్త్రాలు ధరించుకోవాలా. స్తోత్ర రూపమగు కీర్తన ఆయన కొరకు మనం పాడాలి. దేవునికి స్తోత్రం. తర్వాత 3వ వచనం, యెహోవా స్వరం. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మాట. ఏమండి? ఆది యందు దేవుడు, తర్వాత భూమి నిరాకారముగా శూన్యముగా అల్లాడుచుండెను. దేవుని మాట జలముల మీద అల్లాడుతుంది. మహిమ గల దేవుడు ఎలా అంట? ఉరుము వలె. మన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. లెనిన్ పిలిచాడు, లెనిన్ అని పిలిస్తే ఎలా ఉంటది? ఈ మైకే కొద్దిగా సౌండ్ పెట్టి ఎక్కువ పెట్టామనుకో, లెనిన్ 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 డిటిఎస్ వచ్చాడు. అదే దేవుడు పిలిస్తే ఉరుము వంటి శబ్దం. ఏమండి? ఆయన స్వరం. చెప్దాం అసలు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చదవమ్మా. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఈ 3వ వచనంలో ఒక్క నిమిషం అమ్మా. ఈ 3వ వచనంలో జలముల మీద ఆయన స్వరం. ఇది ఇజ్రాయేల్ దేశంలో రాయబడిన కీర్తన. ఏమండి? యెరూషలేము పట్టణంలో రాయబడిన కీర్తన.
మధ్యధరా సముద్రములో, మెడిటేరియన్ సీలో, ఆ జలముల మీద ఆయన స్వరం వినబడుతుందట. అర్థమవుతుందండి మీకు ఎవరికన్నా? ఇంగ్లీష్ లో చూసినట్టుందా? ఇక్కడ ఏమనుంది? 3వ వచనం మొదటి మాట, యెహోవా స్వరము. ఏ జలాలు అని అంటే మధ్యధరా సముద్రంలో ఉన్న జలములు. అక్కడి నుంచి ఒక మెరుపు మెరిసింది అనుకోండి, మనం చూస్తాం. మెరుపు ఇటు మొదలుపెట్టి ఇటు ఎండ్ అవుతుంది కదా. అలా దేవుని స్వరం మధ్యధరా సముద్రము మీద మెరుపులాగా మొదలయ్యి, ఆ గర్జన మెరుపులా మొదలయ్యి యెహోవా సంచరిస్తున్నాడు. 4వది, ఆయన స్వరం బలంగా ఉంటది. ఇదంతా వివరిస్తా వెళ్ళిపోతే సమయం అయిపోయింది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఇది యూట్యూబ్ లో ధ్యానించాం మనం. ఒకసారి మీరు ఎప్పుడైనా వినాలనుకుంటే కీర్తనల ధ్యానము అనే దాంట్లో ఈ 29వ కీర్తన ఉంటుంది. 5వ వచనం కూడా విరచును. ఎందుకు ఈ లెబానోను దేవదారు అనేది ఇక్కడ ప్రత్యేకంగా నొక్కి ఒక్కాడించాడు అని అంటే, లెబానోను అనేది సీ లెవెల్ కి, సముద్ర మట్టానికి 10,000 అడుగుల పైకి ఉంటుంది. అది అంత ఎత్తు. దాని మీద దేవదారు వృక్షాలు చాలా విలువైనవి. దేవుని మందిరాన్ని కట్టడానికి హీరాము అన్న రాజు సొలొమోను దగ్గరికి వాటిని పంపిస్తాడు. ఇది అక్కడ దాకా మనం వెళ్ళొద్దు. ఈ 10,000 అడుగుల ఎత్తున్న ఆ పర్వతానికి అన్యులు పెట్టుకున్న పేరు, ఇది మా అన్య దేవతల నివాసము. ఎందుకు రాశాడంటే దేవుడు అక్కడ లెబానోను దేవదారు అని, అంత ఎత్తైన స్థలంలో దేవతలందరూ నివాసాలు ఉంటారట. అర్థమవుతుందండి? ఇప్పుడు మధ్యధరా సముద్రంలో ప్రారంభమైన ఉరుము వంటి శబ్దము, ఆ గర్జన, ఆ మెరుపు ఎక్కడికి వెళ్ళింది? ఆ ఎత్తు, ఆ నివాస స్థలానికి వెళ్ళి ఆ కుంభ స్థలాన్ని కొట్టేసింది. ఇప్పుడు దేవతలందరూ ఏ స్వరం కిందకు వచ్చారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని గాలి దేవత, బైబిల్లో బాల్ 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 దేవత. ఆ లెబానోను పర్వతం మీద ఉన్న దేవత పేరు బాల్ దేవత, గాలి దేవత. గాలి దేవతను ఎందుకన్నామని అంటే, గాలి పుట్టించాలన్నా, వర్షం రావాలన్నా అన్యులు ఆ దేవతకు కొబ్బరికాయలు, టెంకాయలు కొడతారు. ఇప్పుడు ఏ దేవుని స్వరం మధ్యధరా సముద్రంలో ప్రారంభమై గాలి దేవతను గాలితోనే అడిచేసి, గాలి దేవత కాదురా బాబు, అసలైన దేవుణ్ణి నేను అని ఈ స్వరము అక్కడ గర్జన చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి యెహోవా దేవుడిగా కలిగిన జనులు అంటే ఎవరు? వారు మనమే ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఎప్పుడైతే లెబానోను పర్వతము మీద గాల్ దేవతను దేవుడు తొక్కేశాడో, సమాధాన కర్తయ్యకు దేవుడు సాతాను తల తన పాదముల క్రింద చితక త్రొక్కాడు. దేవదారు వృక్షాలు ఎలా నాట్యం ఆడతాయట. మీరు ఎప్పుడైనా చూసారా? ఈ అప్డేటెడ్ వెర్షన్ లో ఈయనకు తెలియదు దూడలు ఎలాగా గంతులు వేస్తాయో. మన పెద్దవాళ్ళకి తెలుసు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒక దూడ పాలు తాగిన తర్వాత అది వేసే గంతులు మామూలుగా ఉండదు. అమ్మా అతిథులందరూ వస్తున్నారు, సపోర్ట్లు పట్టుకున్నాను. చదవండి అమ్మా. లెబానోను షిరియోను. లెబానోన్ అనేది తూర్పున ఉంటదండి, షిరియోన్ అనేది ఉత్తరాన ఉంటది. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 8, 9. షిరియోను పర్వతం అంటే ఏ పర్వతం? 8, 9 వచ్చింది. లెబానోను పర్వతం యెరూషలేముకు తూర్పు వైపున, ఈ పర్వతం ఉత్తరం వైపున. ఆ కాలమున హెర్మోనును చదవమ్మా.
షిరియోనని ఆవిడ కొద్దిగా మాంసం ఎక్కువ తింటారండి, నోరు కరగదు కదా, కొద్దిగా టైం తీసుకుని చదువు. చదువు. హెర్మోనును ఆ. షిరియోనని ఇప్పుడు షిరియోను అని అంటే హెర్మోను పర్వతము. హెర్మోను పర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరన్నా చెప్తారో? చాలా సార్లు మనం చెప్పుకున్నాం. మంచుతో నింపబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. హెర్మోను పర్వతం మంచుతో ఎప్పుడు చూడు అది తెల్లగా కనపడతా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. అది ఒక దేవతకు నివాస స్థలం. దేవుడు దాన్ని మంచుతో ఎందుకు నింపాడంటే, చెట్టుకు మంచున్నట్టుగా నేను మిమ్మల్ని ఆవరించి ఉంటాను అన్న వాగ్దానాన్ని నిరూపించడానికి హెర్మోను పర్వతాన్ని ఎప్పుడూ దేవుడు మంచుతో నింపాడు. వీళ్ళేం చేశారు? నిన్న మా పాస్టమ్ గారు, పెద్ద పాస్టమ్ గారు అప్పుడప్పుడు ముత్యాలు లాంటి మాటలు వేసేస్తుంటారు. నిన్న తిరుపతి వెళ్ళిన తర్వాత కొండ వైపునే కూర్చోబెట్టారు. బాబు ఎవరు కూర్చోబెట్టారు? నేనేనా? నేనే కూర్చోబెట్టాను. ఆవిడ అన్నం తింటాం మానేసి ఆ కొండ చుట్టే తిరుగుతుంది. ఎందుకని? ఇటేపు నుంచే ఎందుకు వస్తున్నాయి బళ్ళు, ఇటేపు నుంచే ఎందుకు దిగుతున్నాయి. ఆఖరికి ఆ కెప్టెన్ అన్నవాడిని అడిగేసి నన్ను కూడా అంది, ఎలాగో మా నీళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కదా, అలా పక్కెళ్ళి వచ్చేద్దాం పదండి. ఎందుకు తీసుకెళ్తాను నేను? అసలు పొరపాటు చూడడానికి ఇష్టపడను. యేసు రక్తం జయం. ఈ ఉన్నత స్థలాల మీదకి వీళ్ళందరూ, ఈ దేవతలందరూ ఎందుకు వెళ్ళారంటేనండి, సొలొమోను చేసిన తప్పు పనికి రెహబాము వాళ్ళు ఉన్నత స్థలాల మీద దేవుని యొక్క ఆలయాలు ఉండడం తీసేసి దేవతలు పెట్టారు. అందుకని వీళ్ళు వెళ్ళి ఆ కొండలు ఈ కొండలు ఆక్రమించుకున్నారు. అసలు మన దేవుడు ఉన్నత స్థలముల మీద ఉండే ఉన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. 22వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది, మన దేవుడు ఉన్నతుడైన దేవుడు, ఇజ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు. ఏమండి? ఒక పర్వతం ఏమో ఉత్తరం, ఒక పర్వతం ఏమో తూర్పు. తర్వాత యెహోవా స్వరం, దేవునికి మహిమ. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం ఎందుకు అని అంటే, ఇక్కడ రాసుంది కదా ఆయన మాట, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను, అగ్ని జ్వాలలే మండుతూ ఉంటాయి. అవునండి. ఇంకా దాంట్లో ప్రజ్వరింప చేయటం అని అంటే మీరు ఎప్పుడన్నా జొన్న ఏమంటారు? జొన్నకండి. ఇక్కడ నెల్లూరు భాష ఏంటి? మీకు అర్థమైంది కదా. ఆ పెట్టి ఏం చేస్తుంటాడు? ఉప్పు అని ఉత్తాడా, కిసిని గారు తీసుకుంటా ఉంటాడు. ఎందుకని? కాలుతుంది, మీరందరూ బాగా మంచిగా టేస్టీగా తినాలి అని. రేపు పొద్దున్న మనకు కూడా ఇటు పరలోకం వెళ్ళడం మానేసి ఒక పొరపాటు పాతాళం వెళ్ళిపోయే వరకు అక్కడ కూడా అదే పని. అక్కడ ఒక ఆయన ఉంటాడు ఇసడానికి. ఎవరైనా? మిస్టర్ లూసీ, అపవాది. జాగ్రత్త, అటు వెళ్ళకండి. పరలోకం రావడానికి ప్రయత్నాలు చేయండి. మనలందరినీ దేవుడు పరలోకానికి చేర్చును గాక అన్నారు. బాగానే. ఈ భక్తి అయితే సరిపోదు. ఇప్పుడు కూడా అన్నానండి, ఈ భక్తి సరిపోదు పరలోకానికి వెళ్ళడానికి. ఇంకొంత స్థాయి పెంచాలి. ఆమె దానికి తగ్గ ప్రిపరేషన్ కూడా మన దగ్గర ఉండుగా. దేవునికి స్తోత్రం. అగ్ని జ్వాలలను ప్రజ్వరింప చేయే స్వరము దేవుని యొక్క స్వరం. ఆ స్వరం అట ఆ కింద ఉంటుంది, కాదేశు అరణ్యం. కాదేశు అరణ్యం యెరూషలేముకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఇప్పుడు దేవుని స్వరం ఎక్కడ మొదలైంది? మధ్యధరా సముద్రం దగ్గర స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 10,000 ఎత్తున ఉత్తరం వైపున్న లెబానం దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి తూర్పు వైపున ఉన్న హెర్మోను పర్వతం దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరం ఉన్న కాదేశు అరణ్యానికి వెళ్ళింది. చదవండి. అక్కడికి వెళ్ళి ఆ అరణ్యంలో ఉన్న లేళ్లను ఈయన చేసిందా? అది ఆకులు రాల్చును. దేవునికి స్తోత్రం. ఆలయంలో ఉన్న వారందరూ దేవునికే ప్రభావము. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే,
ఆయన అక్కడి నుంచి స్వరంతో మాట్లాడాడు అని అంటే, ఇంకొకటి, ఆ మెల్లని స్వరం, ఆ చల్లని స్వరం నీ దగ్గరికి వస్తుంది అని అంటే, దేవపుత్రులు అనగా దేవదూతలందరూ చెవియొగ్గి హల్లెలూయా. మనమే మాత్రం మన పరిస్థితి ఏమండి, కూరలో ఉప్పు ఎక్కువైతే మీ ఆయన గారే నీతో ఒక పూట అంతా మాట్లాడతారు, కానీ దేవాది దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవదూతలందరూ చెవియొగ్గి హల్లెలూయా. ఇంకోటి ఏంటో తెలుసా, మా ఇద్దరం అంటే భార్య భర్తలు కదా, మీ ఇద్దరు మాట్లాడుకుంటే కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొని చుండగా యెహోవా, ఏముందండి మన దగ్గర గొప్పతనం? ఒకటి, యేసు రక్తం, దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని స్తోత్రం. జగత్పునాది వేయ బడక మునిపే నిన్ను నన్ను చూచిన వాడు మన కన్న తండ్రి అయిన గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పు స్తోత్రం, చెప్పు చప్పట్లు కొట్టు ఆయనకి. హల్లెలూయా. ఆయన మన దేవుడు. ఆమేన్. అసలు ఆ మాట అంటేనే ఒళ్ళు పులకించాలండి. ఎప్పుడన్నా కరెంట్ తీగలు పట్టుకున్నారా? లైట్ ఆపేసి కాదు, కొట్టిందండి. ఎలా ఉంది? అది దేవుని పేరు చెప్పగానే అలా ఉండాలి. ఆమె ఇందాక బావగారు పాట పాడుతూ ఉంటే అమ్మగారు ఇలా వచ్చిందా లేదా? నేను అప్పుడే అనుకున్నాను ఇక్కడ ఏదో జరగబోతుంది. జరిగింది. ఏంటిది? కథ పాస్టర్ గారు ఆపకుండా పాటలు పాడేసి తర్వాత నాన్ స్టాప్ అయ్యారు. యెహోవా ప్రళయ జలముల మీద. యోబు గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 39:9. గుర్రుపోతు నీకు లోబట్టకు సమ్మతించునా, అది నీ శాలలో నిల్చునా, పక్కము వేసి గుర్రుపోతును నాగటి చాల్లో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయదు. ఇదేది మన వల్ల కాదు. ఇక 9వ వచనం అక్కడ నుంచి చదువుకుంటే వెళ్తే ఏది మన వల్ల కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ప్రళయ జలముల మీద. చెప్పాలి. ప్రళయ జలముల మీద ఎవడన్నా కూర్చుంటాడండి? చెప్పరా? కూర్చోరు. ఒక్క యేసయ్య మాత్రమే కూర్చోగలరు. ఇలాంటి వాడికి కొట్టాలి చప్పట్లు. దేవుని స్తోత్రం. అందుకే యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడు? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? నీకులా భీకర కార్యములు చేయువాడు ఎవడు? మన దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు టైంలో ఆదికాండం 6వ అధ్యాయం దగ్గర నుంచి 9వ అధ్యాయం వరకు అధ్యాయాలు మొత్తం 4 అధ్యాయాలు. నోవాహుతో చెప్పాడు, నోవాహా నువ్వు నీ కుటుంబం వెళ్ళి అరారాతు కొండ మీద ఓడను కట్టండి. చాలా భయంకరమైన పని అది. కట్టారు. ఆయన చెప్పిన 100 సంవత్సరాలకు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. 100 సంవత్సరాలు అసలు దేవుని మాట్లాడలేదు నోవాహుకి. అయినా విశ్వాసంతో కట్టాడు. కట్టిన ఒక వారం రోజుల్లో వర్షం పడుతుంది అనగా అప్పుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. అయిన తర్వాత మొత్తం మీరు అందరికి కలిసి అడిగి వెళ్ళిపోయి ఆ నావలో ఆ ఓడలో మీరు ఉండండి అన్నాడు. అన్న వారం రోజుల తరువాత ప్రళయ జలముల మీద వచ్చాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఏమి జరిగాను? ఓడ తేలేరు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? సముద్రం ఒడ్డున ఉన్న ఓడ కాదు, పర్వతం మీద ఉన్న ఓడ తేలేరు. ఆ ఓడతో పాటు ఇంకేమి తేలేను? సకల జనులు, సకల జంతువులు, సకల ప్రాణులు తేలేను. కాకపోతే ఓడలో 8 మంది, ఓడ బయట కోట్ల మంది. నువ్వు ఎక్కడున్నావు? ఓడలో ఉన్నావా? ఓడ బయట ఉన్నావా? ప్రళయ జలముల మీద మాత్రం దేవుడు ఆశీనుడై ఉన్నాడు. ఆశీనుడై ఉన్నప్పుడు మన స్థానం ఎక్కడ? దేవుడు నీతో నేను నిన్నే అడుగుతున్నాడు, ఎక్కడున్నావు? ఓడలో ఉంటే మంచిదే, ఓడ బయట ఉంటే అంతే. కష్టం లేదు. ఇక అంతే, అయిపోయినట్టే. సీటీ చిరిగిపోయినట్టే అక్కడతో. ప్రళయ జలముల మీద ఉన్నారు. ఆయన ఇవాళ రాజు, రేపు రాజు కాదు. నిరంతరం సదాకాలము
శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు ఎవరు రాజు? ఎవరు ఆయన? ఎవరు రాజు? ఎవరు చెప్పరేమండి? యేసయ్య. యేసయ్య ఎవరు? నేను చెప్తున్నాను, ఆగండి. నా దేవుడు. ఆ మాట మీ దగ్గర నుంచి రావట్లేదు కాబట్టి మరి ఆయన ఎంత దుఃఖపడుతున్నాడు. ఇది దిక్కున్నారా, నా రక్తం అంతా ఎడకోసం అని అనుకుని ఉంటాడు బహుశా. ఇప్పుడు అంటారు అందరూ, ఇప్పుడు అంటారు యేసయ్య ఎవరు దేవుడు? చెయ్యందా? చేయి తెచ్చారా? చెప్పండి చెప్పండి, రావు సౌండ్ రావాలా? హల్లెలూయా. దోతలకు లేదండి ఆధిక్యత. అర్థమవుతుందా మీకు? దోతల పని ఒకటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రతి గానాలే. వాక్యం గాని ఇలా దేవుడిని బట్టి సంతోషించే సమయం గాని వారికి లేదు. మనకే ఇచ్చాడు దేవుడు. అందుకే హెబ్రీ పత్రిక 1:8 రక్షణ పొందిన వారికి వారు పరిచారకులు కాదా? ఏమన్నా ఉందా లేదా? వారు మనకు పరిచారకులు. మన దగ్గర ఏముందని వారు మనకి పరిచారకులు? యేసు రక్తం ఉందని దేవునికి స్తోత్రం. లాస్ట్ మాట, సమాధానము కలుగజేసి ఆశీర్వదించును. దేవునికి స్తోత్రము. మొదట మెరుపు వచ్చింది, తర్వాత ఉరుమటి శబ్దం వచ్చింది. అది ప్రయాణం చేసింది, వర్షంలా కురిసింది, చివరి ఆఖరికి ఆశీర్వాదం అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం మెరుపులాగా మధ్యధరా సముద్రంలో మొదలయ్యి లెబానోన్ వెళ్ళి అక్కడి నుంచి హెర్మోన్కి వచ్చి, అక్కడి నుంచి కాదేశ్కి వెళ్ళి, అక్కడి నుంచి నెల్లూరుకి వచ్చి, అక్కడి నుంచి యేసయ్య దేవాలయానికి వచ్చి, ఆ దీవెనల వర్షం నీ మీద కురియును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. దీన్ని బట్టి మనం చెప్పాలి, దేవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, నీకు శ్రమలు వెంబడి శ్రమలు వచ్చేస్తున్నాయి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పాలి. అప్పుడు వస్తావు, అప్పుడు నువ్వు ఇక్కడ నిలబడి చెప్తావు సాక్ష్యం ఏమని? శ్రమ పొందుట మేలాయను. ఫైనల్ ఎగ్జామ్స్ లేకపోతే ప్రమోషన్ లేదు, శ్రమ లేకపోతే ఆశీర్వాదం లేదు, మంట లేకపోతే శుద్ధ సువర్ణం అసలే లేదు. ఈ కీర్తన ఎక్కడ నెరవేరిందో తెలుసా? మేడగదులు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో. ఆయన అగ్ని నాలుకలతో వీస్తున్న గాలిలో వారి మీద వ్రాలగా వారందరూ ఆత్మను పొందుకొని. దేవునికి స్తోత్రం. ఆత్మను పొందుకుని ఏం చేశారట? భాషలు మాట్లాడారు. భాషలు మాట్లాడి ఏం చేశారట? మర్మములు పలుకుచుండిరి, దేవుణ్ణి మహిమపరచుచుండిరి. దేవునికి స్తోత్రం. నీకు భాషలు వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి అంటే, నా కుమారుడా నువ్వు బెంచి కారు కొంటావు, నీ పాత కారు మాకు ఇచ్చి దేవుడు చెప్తున్నాడు అని చెప్పడం. దేవుడు ఎప్పుడు చెప్పడం, పొరపాటును కూడా చెప్పడు. ఇలాంటి ప్రవచనాలు నమ్మొద్దు. దేవుడు ఏది చెప్పినా బైబిల్లో నుంచే చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రవచనంలో ఆదరణ ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, మూడవది క్షేమాభివృద్ధి ఉంటుంది. అంతేగాని నువ్వు డూప్లెక్స్ కడతావు, ఇంట్లో మొక్కలు ఉంటాయి, ఇంటి బయట కుక్కలు ఉంటాయి, ఇలాంటివి ఉండవు. దేవుని స్వరం ఎప్పుడు దేవతలను తొక్కి నిన్ను కొన్ని దెయ్యాలు కొన్ని దేవతలు ఏళ్తున్నాయి అనుకో, ప్రసన్న ఎట్లా వాటన్నిటిని తొక్కి ఆఖరి వచనం నీదే. ఏంటంటే ఆఖరి వచనం ఆశీర్వదించును. ఆమెనమ్మ. దేవుడు ఆ బిడ్డకు సమాధానం అనుగ్రహించును, ఆరోగ్య పరిస్థితులు బాగు చేయును, వారితో పాటు మనలందరినీ ఆశీర్వదించును, దేవుడి వాక్యమును దీవించును. దేవుడు మనలందరినీ ఆశీర్వదించినందుకు అందరం నిలబడి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిలబడ